హరే కృష్ణ. నాతో పాటు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఓమ జ్ఞానతిమిరంధస్య శలాకయం చక్షురున్మిలితం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కథామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలాం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగజాతం సాగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాద సాగం లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమో విష్ణు పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిధి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే నమో महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्वसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे शीघ्रं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఈరోజు కార్యక్రమంలోకి. ఆ, సో ఎవరెవరైతే వీడియో ఆన్ చేసుకోగలరో దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. సో ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 5వ అధ్యాయం గురించి చర్చించుకోబోతున్నాం. నిన్న మనం 4వ అధ్యాయం చతుర్థ అధ్యాయం గురించి చర్చించుకున్నాం. సో ఈ 5వ అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగము. ఓకే. సో ఈ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడో అదే విధంగా మనందరికీ కూడా ఏం సందేశం ఇస్తున్నారో ఆ గొప్ప విషయాల్ని తెలుసుకుందాం. నిన్నటి అధ్యాయం పూర్తయ్యేసరికి మనం 4వ అధ్యాయంలో చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాము. అసలు భగవద్గీత ఎప్పుడు ఫస్ట్ టైం మొట్టమొదటిసారి భగవద్గీత ఎవరికి చెప్పబడింది, భగవద్గీతలోని జ్ఞానము, భగవద్గీత యొక్క వయస్సు ఎంత అనేటటువంటి విషయాలు తెలుసుకున్నాము. అలాగే భగవంతుడు ఆ, అసలు ఈ సృష్టికంతటికి ఈశ్వరుడు ఎవరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఆయన యొక్క లీలలు విన్నంత మాత్రం చేత మనందరికీ కూడా ముక్తి లభిస్తుంది అనేటటువంటి గొప్ప విషయాన్ని తెలుసుకున్నాము. ఆ తర్వాత భగవంతుడు ఎందుకు వస్తాడు మళ్ళీ మళ్ళీ అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. తర్వాత ఆ అసలు ఈ సమాజంలో భగవంతుడు ద్వారా ఎన్ని వర్ణాలు సృష్టించబడ్డాయనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆ కర్మ ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటి హరే కృష్ణ స్వర్ణలత మాతాజీ దండత్ ప్రణామ్. సో కర్మలు ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. సో కర్మ అకర్మ వికర్మ అనేటటువంటి విషయాలు తెలుసుకున్నాము. ఆ తర్వాత మనకి ఈ భగవద్ జ్ఞానం ప్రాప్తించడం వల్ల మన యొక్క కర్మలన్నీ కూడా క్షయమైపోతున్నాయి. మనం అనుభవించాల్సినటువంటి కర్మలన్నీ కూడా క్షయమైపోతున్నాయి. ఈ భగవద్ జ్ఞానం మనకి ప్రాప్తించాలంటే ఒక సద్గురువుని మనము ఆశ్రయించి ఆయన సేవ చేస్తూ చక్కటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే మనకి ఈ భగవద్ జ్ఞానం ప్రాప్తిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే ఆ ఈ భగవంతుడు చెప్పినటువంటి ఈ విషయాల్లో జ్ఞానం చాలా పవిత్రమైందని, అలాగే ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల మీద అనుమానం ఉండటం వల్ల మనుష్యుడు ఏ విధంగా కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాడు. అలాగే ప్రతి మనుష్యుడు కూడా ఏదో ఒక యజ్ఞం చేయాల్సిందే. యజ్ఞం చేయకుండా ఏ మనుష్యుడు కూడా సంతోషంగా ఉండలేడు. అందరికంటే అన్ని యజ్ఞాల్లోకెల్లా సులభమైనటువంటి యజ్ఞము జపయజ్ఞం అని తెలుసుకున్నాము. సో ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలతోటి అర్జున
నీకున్నటువంటి సంశయాల్ని ఖండించేసి నీవు ఉత్తిష్ట లే, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని చివరిగా భగవంతుడు చెప్పాడనమాట. ఓకే. సో ఈరోజు ఆ దానికి కొనసాగింపుగా ఈ 5వ అధ్యాయం మనకి చాలా చక్కటి విషయాలు తెలియజేస్తుంది అనమాట. సో ఈ 5వ అధ్యాయంలో ఆ కృష్ణ ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం. సో ఈ 5వ అధ్యాయం మనకి సులభంగా గుర్తుంచుకోవడానికి మనం ఈ అధ్యాయానికి ఒక ఆ, పేరు ఇచ్చామన్నమాట. దాని పేరు స్టెప్, STEP. ఓకే. ఎస్ అంటే స్టే ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో ఉండి. టీ అంటే త్రీ డూవర్స్, ముగ్గురు కర్తలు. ఈ అంటే ఈక్వల్ విషన్, సమాన దృష్టి. పి అంటే పీస్ ఫార్ములా, శాంతి సూత్రం ఏంటి అనేటటువంటి విషయాల్ని మనము ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. ఓకే. సో ఈ అధ్యాయము అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలవుతుందన్నమాట. ఓకే. అర్జునుడు ఏమని ప్రశ్నిస్తున్నాడో మనము చూద్దాం. ఓకే, ఈ అధ్యాయంలోని మొట్టమొదటి శ్లోకము: అర్జున ఉవాచ సన్యాసం కర్మాణం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితాం అని అర్జునుడు అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. సో ప్రశ్న ఏంటి అంటే, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మ త్యాగం చేయమని చెప్పి తిరిగి భక్తియుత కర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ శ్రేయోదాహకమో ఆ, దయతో నాకు ఖచ్చితంగా తెలియజేయము. సో అర్జునుడు ఏమంటున్నాడంటే, నాకు ముందు మీరు కర్మల్ని త్యాగం చేయాలని చెప్పారు, మళ్ళీ తర్వాత కర్మల్ని ఆ, భక్తియుత కర్మను ఉపదేశించారు, అంటే భక్తితో కర్మల్ని చేయాలని చెప్పేసి మీరు బాధ్యతాయుతంగా కర్మలు చేయాలని చెప్పేసి నాకు చెప్పారు. సో ఈ రెండిట్లో ఏది గొప్పది నాకు చెప్పండి అని చెప్పి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఓకే. సో ఏమని ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు, ఎవరైనా చెప్పండి. ఫస్ట్ ఫస్ట్ కర్మలను వదిలేయమని చెప్పింది, తర్వాత మళ్ళీ ఓకే. ఇంకా సో రెండింటిలో ఏది గొప్పది, వదిలేయడమా చేయడమా అనేటటువంటి విషయాన్ని అడుగుతున్నాడు అనమాట అర్జునుడు. ఓకే. సో ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే, మనకు సమాజంలో ఆ మనిషి జీవితంలో మనిషి జీవితం నాలుగుగా విభజించబడుతుంది అనమాట. 4 అవస్థలు, 4 విధాలుగా ఉంటుందన్నమాట. ఏంటి అంటే బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాసము. ఓకే. ఈ 4గా మనుష్య జీవితం విభజించబడుతుంది. ఏంటి ఏంటి ఒకసారి చెప్పండి. బ్రహ్మచర్యం, గృహస్థ, ఉమ్, ఉమ్. వానప్రస్థ, వానప్రస్థ, సన్యాస. సన్యాసాశ్రం. ఓకే. సో ఈ 4గా మనుష్య జీవితం విభజించబడుతుంది అనమాట. బ్రహ్మచర్యం అంటే ఏంటి అంటే, పుట్టిన తర్వాత ఆ ఈ మంచి యుక్త వయసు వచ్చేంత వరకు చక్కగా గురుకులంలోకి వెళ్తాడు, విద్యాభ్యాసం చేస్తాడు, లేదంటే చదువుకుంటాడు. ఆ ఆ, అలాగా ఒక గురువు దగ్గర సేవ చేస్తూ జ్ఞానాన్ని పొందుతాడు. ఓకే. అది భౌతిక జ్ఞానం కావచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ, ఆ జీవితాన్ని బ్రహ్మచారి జీవితం అంటారనమాట. ఓకే. సో బ్రహ్మచారి జీవితం తర్వాత ఇంకా గురువు గారి అనుమతితోటి పెళ్లి చేసుకొని తాను గృహస్థ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏ వ్యక్తి అయితే బ్రహ్మచారిగా ఉన్నాడో ఆ వ్యక్తి పెళ్లి చేసుకొని మళ్ళీ సంసార జీవితంలోకి ప్రవేశిస్తాడు. సో ఆ వ్యక్తిని గృహస్థ అంటారు. ఆ తర్వాత ఇంకా సంసార బాధ్యతలన్నీ నిర్వహిస్తూ చక్కగా కాపురం చేస్తాడు, పిల్లల్ని కంటాడు, వాళ్ళని ప్రయోజకుల్ని చేస్తాడు. చేసిన తర్వాత ఇంకా తన యొక్క బాధ్యతల నుండి రిటైర్మెంట్ తీసుకుంటాడు. తీసుకొని ఎక్కువ సమయం జ్ఞానం నేర్చుకోవడానికి వినియోగిస్తాడనమాట. ఆ స్థితిని ఏమంటారంటే వనప్రస్థ అంటారనమాట. వనప్రస్థ అంటే ఆ, ఇంకా సంసార జీవితానికి కొద్దిగా దూరంగా ఉంటూ ఎక్కువ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాడనమాట. సో ఆ తర్వాత ఇంకా చాలా జ్ఞానం నేర్చుకున్న తర్వాత, జ్ఞానం పరిపక్వత అయిన తర్వాత
అన్నింటినీ త్యజించేస్తాడనమాట. ఇంకా నాకు ఈ సంసారంతో సంబంధం లేదు, నేను ఆ, నాకు ఈ దేహ బంధువులతోని సంబంధం లేదు, కాబట్టి నేను సన్యాసం స్వీకరిస్తానని అన్నిటినీ త్యాగం చేసేస్తాడనమాట. ఓకే. సో ఇక్కడ అర్జునుడు ఏమడుగుతున్నాడంటే ప్రశ్న, కృష్ణ, అలాగా సన్యాసించడం గొప్పనా, లేదంటే కర్మలని భక్తియుత పూర్వకంగా చేయడం గొప్పనా? ఇప్పుడు మనం నిన్నటి వరకు కూడా కర్మ త్యాగం, కర్మల్ని త్యాగబుద్ధితో చేయాలి, ఎదృచలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమచ్చర సమసిద్ధావసిద్ధో చ కృత్వాపీన నిబధ్యతే. మనం కర్మ చేయాలి, కర్మ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫలితం వచ్చినా కూడా సద్బుద్ధితో స్వీకరించాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అలా చేయడం, అలా స్వీకరించడం వల్ల కర్మ చేసినా కూడా ఆ కర్మ యొక్క మన బంధనాల్లో మనం చిక్కుకోమని తెలుసుకున్నాం అనమాట. అది త్యాగపూరితమైనటువంటి విధంగా కర్మలని ఆచరించడం అన్నమాట. ఓకే. సో ఆ విధంగా చేయడం గొప్పనా, లేదంటే పూర్తిగా కర్మల్ని త్యజించడం గొప్పనా? అంటే ఇప్పుడు మనకి మనం మొన్న తెలుసుకున్నాం, మనుష్య జీవితం వచ్చిన తర్వాత మనకు కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి. ప్రతి మనుష్యుడు కూడా దేవతల్ని తృప్తిపరచడానికి కొన్ని కర్మలు ఆచరించాలి. 5 పంచమహాయజ్ఞాలు చెయ్యాలి. ఇట్లా కొన్ని కర్మలు మనుషులకు ఇచ్చారనమాట. సో ఇవి త్యాగపూరితమైనటువంటి బుద్ధితో చేయడం గొప్పనా, లేదంటే వీటిని కంప్లీట్ గా వదిలేయడం గొప్పనా, త్యజించడం గొప్పనా, సన్యాసం గొప్పనా అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఓకే. సో దానికి భగవంతుడు ఏమని జవాబిస్తున్నారంటే, శ్రీ భగవాను వాచ, సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసః కారుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అంటున్నారు. కృష్ణ భగవానుడు సమాధానం వసిగెను, కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ రెండింటిలో కర్మ పరిత్యాగం కన్నను భక్తియుత కర్మ ఉత్తమమైనది అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో కర్మలని అన్ని వదిలిపెట్టడం, సన్యసించడము, అలాగే కర్మని భక్తియుత భావనతోటి త్యాగపూరితమైనటువంటి బుద్ధితో కర్మలు చేయడము రెండు కూడా ముక్తికి దారి తీస్తాయి. కానీ ఈ రెండిట్లోకెల్లా ఎవరైతే కర్మలని ఆచరిస్తూ ఉంటారో, త్యాగపూరితమైనటువంటి భక్తియుత సేవా భావనతోటి కర్మలను ఆచరిస్తూ ఉంటారో, అది గొప్ప గొప్ప విషయము. ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే. సో చెప్పి కృష్ణ ఏమంటున్నాడంటే తర్వాత, సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమ యోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాది గచ్చతి. భక్తియుక్తముగా పనిచేయకుండా భక్తియుక్తంగా పనిచేయకుండా అంటే కర్మయోగం చేయకుండా పరిపూర్ణ కర్మ సన్యాసంను చేరుకొనుట చాలా కష్టము. ఓ గొప్ప మహాబాహుల గలవాడా, కానీ కర్మయోగంలో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును. సో సరైనటువంటి పరిపక్వత, కర్మలు ఎందుకు చెయ్యాలి, అసలు కర్మలు ఎందుకు చేయమని చెప్పారు, ఏ ఉద్దేశం గురించి చేయమని చెప్పారు అనేటటువంటి పరిపక్వత లేకుండా సన్యాసం స్వీకరించడం వల్ల ఆ వ్యక్తి పరిపూర్ణ స్థితికి ఎదగలేడు, పరమాత్మని పొందలేడు అని చెప్తున్నారు అనమాట. ఒకసారి మహాభారతంలో ఒక చక్కటి సన్నివేశం వస్తుందన్నమాట. ఒక వ్యక్తి ఆ, చాలా గొప్ప తపస్సు చేయాలని సంకల్పం చేసుకొని తన కుటుంబాన్ని అందరినీ వదిలేసి అరణ్యాలకు వెళ్ళి చాలా కఠోరమైన తపస్సు చేస్తాడనమాట. చాలా సంవత్సరాలు ఓ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తాడనమాట. చేస్తుంటే ఏం జరుగుతుందంటే ఆ చెట్టు మీద నుండి ఒక పక్షి ఇతని మీద మల విసర్జన చేస్తుంది, అంటే రెట్ట వేస్తుంది. కానీ ఈయన బాహ్య స్మృతిలోకి వచ్చేస్తాడు. వచ్చి చాలా ఆగ్రహం వేస్తుంది, నేను ఇంత గొప్ప తపస్సు చేసుకుంటున్నాను, ఇక్కడ ఈ పక్షి నా మీద మల విసర్జన చేసిందని చెప్పి ఆ పక్షి కేసు చూస్తాడు. చూడగానే ఆ పక్షి భస్మం అయిపోతుంది, ఈయన చూపులే కాలిపోతుంది. అంత శక్తిపరుడు అనమాట, అంత శక్తి తత్పరుడు అనమాట. అయితే అది కాలిపోయిన తర్వాత ఈయన వెంటనే తేరుకుంటాడు అనమాట. అనవసరంగా నా తపస్సు భంగం అయిపోయింది, ఈ పక్షిని చూడడం వల్ల పక్షి భస్మం అయిపోయింది, తపస్సు నుండి బహిర్ముఖుని అయిపోయానని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అనమాట. ఈ లోపల ఏం జరుగుతుందంటే ఆయన ఏ చెట్టు కింద అయితే కూర్చున్నాడో ఆ చెట్టు పక్కపక్క నవ్వుతుందన్నమాట. ఈయన ఆశ్చర్యపోతాడు, ఏంటి నవ్వుతున్నావంటే
ఏందయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేశావు, కానీ నీ ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేకపోయావు, నువ్వేం తపస్సువయ్యా అని అంటాడనమాట. అనగా అంటుందన్నమాట చెట్టు. అనగానే ఈయనకి ఈయన చాలా అప్సెట్ అయిపోతాడనమాట. అరే నేను ఇంత గొప్ప తపస్సు చేశాను, కనీసం నా కొద్దిపాటి కోపాన్ని నేను నిగ్రహించుకోలేకపోయాను ఆ ఛీ అని చెప్పేసి బాధపడుతుంటే మళ్ళీ ఆ చెట్టునే ప్రశ్నిస్తాడు, మరి ఎలాగ నేను గొప్ప స్థితికి చేరుకోవడం ఎలాగా అని అడుగుతాడనమాట. అడగగానే సో ఇక్కడికి దూరంలో నువ్వు ఆ కొద్ది కాలం పాటు నువ్వు ఆ మన భిక్షాటన చెయ్యు అని చెప్పి చెప్తుందనమాట. ఇక్కడికి దూరంలో ఉన్నటువంటి గ్రామంలో కాలం పాటు నువ్వు భిక్షాటన చెయ్యు. దానివల్ల ఏం జరుగుతుందంటే నీకు కొద్దిగా అహంకారం తగ్గిపోతుంది, నేను గొప్పవాణ్ణి అనేటటువంటి అహంకారం తగ్గిపోతుందని చెప్తుంది. చెప్పగానే ఈయన ఏం చేస్తాడా, చెట్టు చెప్పిన విధంగా ఒక భిక్ష పాత్ర పట్టుకొని ఆ దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో భిక్షాటనకి వెళ్తూ ఉంటాడనమాట. ఓ రోజు ఒక ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే ఆ ఇంటి ముందు నిల్చొని భిక్షాందేహి అని అడుగుతాడు. ఆ ఇంట్లో నుండి ఇంట్లో ఉన్నటువంటి గృహిణి ఎవరైతే ఉన్నారో, స్వామి వస్తున్నాను కొద్దిసేపు ఆగండి, భిక్ష తీసుకొస్తాను దయచేసి వేచి ఉండండి అని చెప్తుంది అనమాట. చెప్పగానే ఈయన ఆవిడ వస్తుందేమో అని వెయిట్ చూస్తుంటాడు. ఆవిడ ఆ కొద్దిసేపటి వరకు ఒక 10-15 నిమిషాల వరకు రాదు. ఈయనకి తీవ్రమైనటువంటి ఆగ్రహం వస్తుంది మళ్ళీ. ఇదేంటి, నేను ఇక్కడ ఒక తపస్విని, ఇక్కడ భిక్షకు వచ్చాను, గృహస్థులకి తపస్విలని బ్రహ్మచారులని సేవించడం వాళ్ళ కర్తవ్యం కదా, నేను ఇంత గొప్ప తపస్విని, నన్ను ఈవిడ సేవించకుండా ఉపేక్షిస్తుంది ఏంటి అని చెప్పేసి ఆయనకి కోపం వస్తుంది. కానీ అదుపులో పెట్టుకుంటూ ఉంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. కొద్దిసేపు అయిన తర్వాత ఆ గృహిణి చక్కటి ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఆహారం తీసుకొచ్చి ఆయనకి భిక్ష ఇవ్వడానికి ఇస్తుంటుంటే ఆయన కోపంతో ఆవిడ్ని చూస్తుంటాడనమాట. చూస్తుంటే ఆవిడ ఏమంటుందంటే, నువ్వు కోపంతో చూస్తే భస్మమైపోవడానికి నేనేం పక్షిని, చెట్టు మీద పక్షిని కాదు అంటుందన్నమాట. అనగా నేను ఆశ్చర్యపోతాడు, అదేంటి నేను పక్షిని, చెట్టు మీద ఉన్న పక్షిని కోపంగా చూస్తే అది అయిపోయిందని చెప్పేసి ఈవిడకి ఎట్లా తెలుసు అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతాడు. ఆమెను అడుగుతాడు, తల్లి ఆ మీకెట్లా తెలుసు నేను ఒక పక్షిని చూడడం వల్ల అది అయిపోయింది అంటే, మీరు అన్నిటినీ త్యజించి ఆ బ్రహ్మచారిగా తపస్సు చేసుకుంటున్నారు కానీ మీకు ఇంకా బుద్ధి పరిపక్వత చెందలేదు, మీకు ఇంకా ఆగ్రహాన్ని నిగ్రహించుకునేటటువంటి గొప్ప స్థితి రాలేదు అని చెప్తుంది. చెప్పగానే అవును తల్లి, మీరు ఆలస్యంగా రావడం వల్ల కూడా నాకు ఆగ్రహం కోపం వచ్చింది, అందుకే మిమ్మల్ని అట్లా చూశానంటే ఆవిడ చెప్తుంది అనమాట. నేను ఎందుకు ఆలస్యంగా వచ్చానంటే, మీరు వచ్చినప్పుడే నా భర్త కూడా వచ్చారు. సో గృహిణి యొక్క ముఖ్య కర్తవ్యం భర్తని మొట్టమొదట భర్తకి కావలసినటువంటి సమకూర్చి తర్వాత మిగతా విషయాల్ని ఆవిడ చూసుకోవాలి. సో నేను నా భర్తని సేవించే క్రమంలో కొద్దిగా ఆలస్యమైంది, కాబట్టి గృహిణి ప్రథమ కర్తవ్యం భర్తని సేవించడము. సో అందుకు కొద్దిగా లేట్ అయింది, దానికి మీరు మీకు ఆగ్రహం వచ్చింది. అసలు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మనకున్నటువంటి ఆవేశాల్ని మనం అదుపులో పెట్టుకోవాలి అని ఆవిడ చెప్తుంది అనమాట. హితబోధ చేస్తే ఈయన నా వల్ల కావట్లేదు, నేను ఎట్లాగా నేర్చుకోవాలి నా యొక్క ఆ, ఈ ఆవేశాన్ని కోపాన్ని నిగ్రహించుకోవడం ఎలాగా, నాకు ధర్మ సూక్ష్మాలు తెలియట్లేదు, నేను ఎక్కడి నుండి తెలుసుకోవాలంటే ఆవిడ చెప్తుంది. ఈ పక్కన ఊర్లో ఒక చాలా ధర్మైక మూర్తి ఉన్నాడు. ఆయన ధర్మ సూక్ష్మాలు ఆయనకు చాలా చక్కగా తెలుసు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన పేరు ధర్మవ్యధుడు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ధర్మం గురించినటువంటి విశేషాలు తెలుసుకోండి అని చెప్తుంది అనమాట. చెప్పగానే ఆయన గొప్ప ఆ మన తపస్వి అనుకొని ఆయన దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి చూడగానే ఆయన సామాన్యమైనటువంటి గృహస్థు జీవితం గడుపుతూ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడనమాట. ఈయన ఆశ్చర్యపోతాడు, ఇదేంటి నేనేమో తపస్విని బ్రహ్మచారిని, నేను ఒక సామాన్యమైనటువంటి గృహస్థు దగ్గరికి వెళ్ళి ధర్మ సూక్ష్మాలు నేర్చుకోవాలా అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో ఆయన వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ రోజుకి ఆయన వ్యాపారం అయిపోయిన తర్వాత ఈయన వెళ్ళి ఆయన కలుస్తాడనమాట. అయ్యా నేను ఇట్లాగా ఆ తపస్సు చేసుకుంటుంటే వర్ణంలో నా కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాను. సో నాకు అక్కడ ఉన్నటువంటి చెట్టు చెప్పింది, నువ్వు కొన్ని రోజులు భిక్షాటన చెయ్యు, నీకు ఓపిక అనేటువంటిది పెరుగుతుందని చెప్పి ఆ ఓపిక అలా చేస్తుంటే ఒక స్త్రీ, ఒక గృహిణి దగ్గరికి వెళ్ళి నేను భంగపడిపోయాను, ఆవిడ చెప్పింది మీ దగ్గరికి వెళ్ళి ధర్మ సూక్ష్మాలు నేర్చుకోమని చెప్పి, సో ఇక్కడ మీ మీ దగ్గర నేను ధర్మ సూక్ష్మాలు నేర్చుకోవడానికి నేను వచ్చాను, దయచేసి నన్ను అనుగ్రహించవలసింది అంటాడు.
ఆయన ధర్మవేదుడు ఏమంటాడంటే, అయ్యా చాలా సంతోషము, ఆ నాకు తెలిసిన మేరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి ఆయన అంటాడనమాట. అనగానే మీకేం తెలుసుకోవాలని ఉంది అని ఈయన ఆ ధర్మవేదుడు అడుగుతాడు. అడగగానే ఈ బ్రహ్మచారి ఏమంటాడంటే, నా మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, మీరు తపస్సు చేయట్లేదు, అలాగే మీరు సన్యసించట్లేదు, కానీ మీకు ధర్మ సూక్ష్మాలు ఎలా తెలిసాయి? మీరు గొప్ప ఆ, మన ధర్మ అనుష్ఠాన పరులు ఎలా అయ్యారు? ధర్మాన్ని అనుష్ఠించే పరులు ఎలా అయ్యారు? అలాగే మీ యొక్క ఆ, కోపాన్ని ఎలా నిగ్రహించుకోగలుగుతున్నారని అడుగుతాడనమాట. అడగానే ఆయన చెప్తాడనమాట, నేను నా శరీరాన్ని పోషించుకోవాలి కాబట్టి నేను నా కర్మలను ఆచరిస్తున్నాను, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, నా మీద నా బాధ్యతలు ఉన్నాయి, కుటుంబము, తల్లిదండ్రులు వీళ్ళందరూ ఉన్నారు, కాబట్టి వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యతలు నా మీద ఉన్నాయి. అవి నేను నిర్వహిస్తున్నాను, కానీ నిర్వహిస్తున్న క్రమంలో నేను ఎవరిని అనేటటువంటి విషయాన్ని నేను మర్చిపోకుండా నేను చేయవలసినటువంటి కర్తవ్యాలను నేను నిర్వహిస్తున్నాను. నేను నా యొక్క, మన మనుషులము, మనకు ఉన్నటువంటి నిజమైనటువంటి అస్తిత్వం ఏంటి? మన యొక్క నిజమైన అస్తిత్వం ఏంటి? ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ. ఓకే, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని, నేను పరమాత్మని చేరుకోవాలి అనేటటువంటి బుద్ధితోటి నేను నా కర్మలను ఆచరిస్తున్నాను. కాబట్టి నేను ఆ విషయాన్ని గట్టిగా పట్టుకోవాలి అంటే నా కర్మలు నేను సక్రమంగా, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి. ఓకే, అలా నిర్వహిస్తేనే నాకు జ్ఞానం అనేటువంటిది ప్రచోదనం అవుతుంది, అంటే పెరుగుతుంది. కాబట్టి దానికి ఎందుకు నేను ఆవేశానికి లోనవ్వడము అని చాలా గొప్ప ధర్మ సూక్ష్మాలు చెప్తాడనమాట. సో దీంట్లో మనకి ఏమర్థమవుతుంది అంటే, ఒక వ్యక్తి సన్యాసించిన, అన్నిటినీ వదిలిపెట్టిన, అన్ని చేస్తూ ఉన్నా కూడా తాను ఏ విధంగా ఆ, వ్యవహరించాలి అనేటటువంటి విషయాన్ని, తాను ఎవరు, అలాగే తాను చివరిగా ఈ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఏం పొందాలి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని కర్మల్ని ఆచరిస్తూ ఉంటే అతను చక్కటి ఉన్నత స్థితికి వెళ్తాడనమాట. ఎందుకంటే ఇక్కడ కొన్ని సార్లు సన్యాసంలో ఉన్నా కూడా పడిపోయే స్థితి ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే ఆ ఒక వ్యక్తి కర్మల్ని ఆచరిస్తూ ఆచరిస్తూ దాంట్లో ఉన్నటువంటి సారాన్ని ఆయన తెలుసుకుంటాడు. సో దీంట్లో మనకి ఎక్కువగా మనము భగవంతునికి దగ్గరయ్యే విధంగా అవకాశం లేదు అని చెప్పేసి వాటిని క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా పరిత్యజిస్తాడు. అంతే తప్ప ఒకేసారి పరిత్యజించడం వల్ల మనకి 3వ అధ్యాయంలో చెప్పినట్టు ఆయన మిథ్యాచారి అయిపోతాడు అనమాట. ఆ, బాహ్యంగా విడిచిపెడతాడు, కానీ మానసికంగా మాత్రం వాటి మీదనే ధ్యాస ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండాలంటే మొట్టమొదట సక్రమంగా ఆయన బాధ్యతలు నిర్వహించాలి. ఓకే, తర్వాత కృష్ణ ఏమంటారంటే, ఓకే, సో ఎవరైతే ఆ ఇంత గొప్ప స్థితిలో ఉంటారో ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుందంట అంటే, నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యతా తత్విత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జాగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలాపాన్ విసృజన్ గ్రహణన్ ఉన్మిషన్ నిమిషన్ అపీంద్రియాణేంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వజ్ఞాని, యోగి నేను ఏ పని చేయడం లేదు, కేవలం ఇంద్రియాలు వాటి విషయంలో మాత్రమే నిమగ్నమై ఉన్నాయి అని భావిస్తాడు. చూస్తూ, వింటూ, తింటూ, నడుస్తూ, నిద్రిస్తూ, శ్వాస తీసుకుంటూ, మాట్లాడుతూ ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనేది భావించడు. నేను చేస్తున్నానని భావించడు. ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి అని మాత్రమే భావిస్తాడనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి నేర్చుకుందామని కార్ నేర్చుకోవడం మొదలు పెట్టాడు అనుకోండి. మొట్టమొదట కార్ నేర్చుకుంటున్నప్పుడు ఇంకా కారు ఫస్ట్ టైం నడిపిస్తున్నాడు, ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో మొత్తం ఆయన దృష్టి మొత్తం స్టీరింగ్ మీద, ఆ, ఎక్స్లేటర్ తొక్కడం మీద, బ్రేక్ వేయడం మీద, చుట్టుపక్కల ఏమొస్తున్నాయి, ముందు ఏమొస్తుంది, మొత్తం ఏకాగ్రత మొత్తం వాటి మీదనే ఉంటుందన్నమాట. ఇలాగ కొద్ది కాలం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆయన కారు నడిపించడం పర్ఫెక్ట్ గా వచ్చిందనుకోండి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన కార్ నడిపిస్తూనే మాట్లాడుతూ ఉంటాడు, పక్కనున్న వాళ్ళతోని ఆ జోకులు వేసుకుంటూ నవ్వుతూ ఉంటాడు, ఏదో వింటూ ఉంటాడు, ఇంకేదో ఆలోచిస్తూ ఉంటాడు.
కానీ తన శరీర అవయవాలు మాత్రం ఏం పని చేయాలో అవి చేస్తూనే ఉంటాయి అన్నమాట. సో చేతులు స్టీరింగ్ తిప్పుతూ ఉంటాయి, కాళ్ళు ఎస్కలేటర్ ని తొక్కుతూ ఉంటాయి, ఓ కాలు బ్రేక్ మీద బ్రేక్ ఎక్కడ అవసరమో బ్రేక్ అక్కడ వేస్తూ ఉంటుంది. సో ఈ వ్యక్తి ఎలా ఈ నైపుణ్యాన్ని ఇంత పర్ఫెక్షన్ వచ్చింది ఆ వ్యక్తికి? ఎవరైనా చెప్పండి. ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్, అంతే, సింపుల్. ఆయన పర్ఫెక్ట్ గా ట్రైన్ అయిపోయాడు కార్ నడిపేయడంలో. సో అదే విధంగా ఒక వ్యక్తి భక్తియుత కర్మలు చేయడంలో, తన కర్మలని భక్తియుక్త సేవతో చేయడంలో చాలా కాలము ఆ విధంగా జీవిస్తూ ఉండడం వల్ల ఏమైపోతుంది అంటే, తాను తన ఇంద్రియాలు చేస్తుంటాయి కానీ వాటికి అటాచ్ అవ్వడం అనమాట. ఉదాహరణకి మనము తింటున్నాం అనుకోండి, మంచి ఇష్టమైన పదార్థం తిన్నాం అనుకోండి, అది సరైనటువంటి జ్ఞానం లేని వ్యక్తి ఏమవుతాడంటే, ఆ తినే పదార్థం రుచికరంగా ఉంటే దానికి అటాచ్ అయిపోతాడు అనమాట. మళ్ళీ తినాలి, ఇంకొంచెం తినాలి, ఇంకొంచెం ఉంటే బాగుంటుందని, మళ్ళీ రేపు కూడా అదే తినాలని ఆలోచిస్తుంటాడు. అది ఆరోగ్యానికి మంచిదా కాదా ఈ విషయాన్ని ఆలోచించాడు. నాలికకి రుచిగా ఉంది కాబట్టి అది తినాలి అనేటటువంటి భావనతోని అదే పనిగా తినేస్తుంటాడు అనమాట. దానివల్ల ఆరోగ్యం పారైపోతుంది మెల్లగా. ఇంకా ఆయనకి ఇంకా ఆరోగ్యమే సరిగ్గా లేనప్పుడు ఇంకా భక్తి ఏం చేస్తాడు, భగవత్ జ్ఞానం ఏం నేర్చుకుంటాడు ఆయన? సో ఏ వ్యక్తి అయితే ఇలాగా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటాడో, జ్ఞాన సముపార్జన చేస్తాడో, నేను శరీరం కాదు ఆత్మని, నా జీవితం యొక్క పరమాత్మని చేరుకోవడం అనేటటువంటి విషయం మీద సాధన చేస్తూ చేస్తూ ఉంటాడో, అతను తన యొక్క ఇంద్రియాలు ఏ పని చేసినా కూడా తన మనస్సు మాత్రం భగవంతుని సేవలో అనుసంధానమై ఉంటుంది ఏ పని చేసినా కూడా. ఓకే. సో ఆ విధంగా తయారవుతాడనమాట. ఎవరు ఆ విధంగా తయారవుతారు? హరే కృష్ణ. ఎవరు తమ ఇంద్రియాలు చేస్తున్నటువంటి పనికి అటాచ్ అవ్వకుండా ఉండగలరు? హరే కృష్ణ. ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. జ్ఞాని. ఓకే, జ్ఞాని. ఎవరైతే జ్ఞానము సాధన చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి తన ఇంద్రియాలు ఏ పని చేస్తున్నా వాటికి అటాచ్ అవ్వడు, వాటితోటి అటాచ్మెంట్ పెట్టుకోడు అనమాట. ఓకే. అలాంటి వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుందంట అంటే, కృష్ణ చెప్తాడనమాట, బ్రహ్మణ్యాధ్యాయ కర్మణి సంగం త్యాక్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రామివాంబసా. నాతో పాటు అందరూ చెప్పండి. బ్రహ్మణ్యాధ్యాయ బ్రహ్మణ్యాధ్యాయ కర్మణి 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 సంగం 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 త్యక్త్వా త్యక్త్వా కరోతి యః కరోతి యః లిప్యతే లిప్యతే నస నస పాపేన పాపేన పద్మపత్రాం పద్మపత్రాం ఇవాంబసా. ఇవాంబస మళ్ళీ ఒకసారి చదువుదాం. బ్రహ్మణ్యాధ్యాయ కర్మణి బ్రహ్మణ్యాధ్యాయ కర్మణి సంగం త్యక్త్వా కరోతి యః సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన లిప్యతేన పాపేన పద్మపత్రామివాంబసా. పద్మపత్రామివాంబస ఫలములన్నింటినీ భగవానునకు అర్పించి సంగత్వం లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడనట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. సో తామరాకు మీద నీటి బొట్టు పడ్డదనుకోండి, అది పాదరసంలాగా అటు ఇటు కదులుతుంది కానీ తామరాకుని తడపలేదు. అదే విధంగా ఒక జ్ఞాని భగవత్ సేవపూర్వకంగా తన కర్మలని ఆచరిస్తూ ఉన్నాడనుకోండి, ఆ యొక్క కర్మల ద్వారా ఉద్భవించినటువంటి ఎలాంటి పాపాలు కూడా ఆయనని బాధ పెట్టలేవు, ఇబ్బంది పెట్టలేవు. ఓకే. సో ఈ గొప్ప కర్మయోగానికి ఉదాహరణ శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఆ, ఒక
సంపన్నమైన కుటుంబంలో జన్మించారు. మంచి యుక్త వయసు వచ్చిన తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆయనకి ఆ, మన ఆ, ఆయుర్వేద మందుల వ్యాపారం ఉండేదన్నమాట. ఆ వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఓకే. సో తర్వాత తాని సంతానాన్ని కూడా కన్నారు. తర్వాత ఆయన ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఆయన భగవద్భక్తి విషయాలు, భగవద్గీత మీద ప్రవచనాలు ఇవ్వడము, భగవద్గీతని అనువదించడము, భాగవతాన్ని అనువదించడం ఇవెప్పుడు కూడా మానలేదన్నమాట. సో ఇలాగా తన సంసార జీవితం గడుపుతూనే భగవత్ విషయాలతోని చక్కటి సంబంధాన్ని పెట్టుకున్నారనమాట. దానివల్ల ఏం జరిగిందంటే, ఎప్పుడైతే మనం తెలుసుకున్నాం కదా మనుష్య జీవితం 4గా విభజించబడిందని, బ్రహ్మచారి, గృహస్థ, వనప్రస్థ, సన్యాసి అని. ఇంకా తన గృహస్థ జీవితం నుండి రిటైర్ అయిపోయారు. 60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన ఇంకా గృహస్థ జీవితాన్ని త్యాగం చేసేసి సన్యాసం స్వీకరించి, ఇంకా ఈ ప్రపంచం యొక్క శ్రేయస్సు కోసం, లోకంలో ఉన్న కలియుగ వాసులందరి శ్రేయస్సు కోసం తన తర్వాత జీవితాన్ని ఆయన భగవద్భక్తి ప్రచారంలో గడిపారనమాట. సో ఇప్పుడు ఆయన సంసారం చేసిన, పిల్లల్ని కన్నా, వ్యాపారం చేసిన, భగవద్భక్తి మాత్రం మానలేదు. దానివల్ల అలా మానకుండా ఉండడం వల్ల పర్ఫెక్ట్ స్టేజ్కి వచ్చాడనమాట. ఇప్పుడు మనందరం కూడా ఏం చేస్తామంటే, మనందరం కూడా జీవితం అన్నీ అనుభవిస్తాము, అన్నీ చేస్తుంటాము, ఒక భగవద్భక్తి తప్ప, భగవంతుని గురించి చింతన తప్ప, నేను ఈ శరీరం కాదు నేను ఆత్మని అనేటటువంటి భావన తప్ప, ఆ ఒక్క జ్ఞానం తప్ప మిగతా అన్నీ మనం చేస్తుంటాం. ఒక జ్ఞానికి మనకి తేడా ఏంటి అంటే, జ్ఞాని అన్ని చేస్తాడు, మనం కూడా అన్ని చేస్తాము. కానీ జ్ఞాని అన్నీ చేస్తూనే భగవంతునితో సంబంధం పెట్టుకుంటూ ఉంటాడనమాట. అన్నింటిలో భగవంతుని భగవంతునికి అర్పణాపూర్వకంగా చేస్తాడనమాట. సో అందు గురించని మనుష్య జీవితం కూడా ఎప్పుడైనా ఏ ఏ విధమైనటువంటి జీవితంలో, ఏ విధమైనటువంటి స్టేజ్లో ఉన్నా కూడా ఆ, చింతన ఉండాలన్నమాట. లేకపోతే మనుషులకి పశువులకి తేడా ఏం లేదనమాట. సో మనుషులకి పశువులకి కామన్ గా ఉండేది ఏంటంటే ఆహార భయ నిద్ర మైథునం. పశువులు తింటాయి, మనము తింటాము. అవి పడుకుంటాయి, మనం పడుకుంటాము. అవ్- అలాగే అవి మైథున ప్రక్రియ చేస్తాయి, అంటే అవి కూడా ఇంకొక జీవితోని సంగమం చేస్తాయి. మనం కూడా సంగమం చేస్తాం సంతానోత్పత్తి గురించి. సో వాటికి మనకి తేడా ఏముంది? అవి చేయలేని పని మనం చేసేటటువంటి ఒక పని గురించి చెప్పండి. భక్తి. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? జగదీష్. హరే కృష్ణ. ఎవరు చెప్పారు? జగదీష్. జగదీష్ ప్రభు. వెరీ గుడ్ ప్రభు. ఓకే. సో పశువులకి మనుషులకి ఉన్న తేడా ఏంటంటే, అవి భగవత్ చింతనతో ఉండలేవు, వాటికి ధర్మం గురించి తెలియదు. ఓకే. ధర్మం గురించి ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు వాటికి. కానీ మనుషులకి ఉంది. ఎందుకు? మనుష్య జీవితంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే భగవత్ చింతనతో ధార్మిక జీవితాన్ని గడుపుతాడో, ఆ మనుష్య జీవితానికి అతీతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో పశువులు గనుక పవిత్రమైన జీవితం కలిగితే వాటికి మనుష్యుల్లాగా పుట్టే అవకాశం వస్తుంది తప్ప, ఆ శరీరం నుండి మళ్ళీ ముక్తి పొందే అవకాశం రాదన్నమాట. ఓకే. సో అందు గురించని మనం కొద్దిగా పశువుల కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి, మనము ఆ ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవాలి. ఎలాగైతే తామరాకు మీద నీటి బొట్టులాగా మన జీవితం ఉండాలన్నమాట. తామరాకులాగా మన జీవితం ఉండాలన్నమాట. మనకెన్ని ఒడిదుడుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎన్ని మనం చేస్తున్నా, వాటిలో మనము వాటితో మనము అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉండాలన్నమాట. సో అలా ఎలా సాధ్యం అంటే, భగవత్ చింతనతోటి, భగవత్ అర్పణ పూర్వకంగా జీవితాన్ని గడిపితే అది సాధ్యమవుతుంది అనమాట. అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే, అందరికీ ప్రియమైన వాడు మరియు ప్రతి ఒక్కరూ అతనికి ప్రియమైన వారు అవుతారనమాట. అలా ఉంటే గనక పాపాత్మకమైన చర్య ద్వారా ప్రభావితం కాడు, శాంతిని పొందుతాడు, ఫలితం గురించి ఆందోళన ఉండదు. ఓకే. సో అది మనము ఈ అధ్యాయానికి ఇచ్చిన ఎస్టిఈపి అనే అక్షరాల్లో ఎస్ అనే అక్షరము. ఓకే. సో ఎస్ అనే అక్షరానికి ఉన్నటువంటి మనం ఏమని చెప్పాం? ఎస్ అనే అక్షరానికి స్టే ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి
అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. భక్తి చేసుకుంటా, దేవుడి సేవ చేసుకుంటా, వెరీ గుడ్. ఉండాలి. తామిరాకులాగా ఉండాలి. తామర. ఓకే. సో ఏ విధంగా ఉండాలి మనము? తామరాకులాగా. తామిరాకు మీద నీటి బొమ్మ. తామరాకు మీద నీటి పొట్టులాగా ఉండాలి. ఓకే. తామరాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? దాని మీద నీటిని వాటర్ ఎంత వాటర్ చిచ్చు పడినా పట్టుకుంది. తామరాకని తడపలేదు. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే, అలా ఉండాలన్నమాట మన జీవితం కూడా. అలా ఉండాలి అంటే భగవత్ చింతనతో మనం చేసేటటువంటి కర్మల్లో భగవంతుణ్ణి జోడించి మనం కర్మలు ఆచరిస్తే మనము ఆ స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం మనకి లభిస్తుంది. అలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఎలాంటి ఆందోళనకి మనము లోనవ్వము. ఓకే. సో అది ఆ, మనం తెలుసుకోవాలి అన్నమాట. సరే కృష్ణ. తర్వాతి అక్షరము 3 డూయర్స్. ముగ్గురు కర్తలు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ఓకే. సో భగవంతుడు మనందరికీ, మనుషులందరికీ కూడా ఒక ప్రశ్న ఉంటుందన్నమాట. ఏమని అంటే ఆ ఎందుకు కొందరు దరిద్రులుగా ఉంటున్నారు, ఎందుకు కొందరు సంపన్నులుగా ఉంటున్నారు, ఎందుకు కొందరు సుఖపడుతున్నారు, ఎందుకు కొందరు దుఃఖపడుతున్నారు, ఇది ఎందుకు జరుగుతుంది అనేటటువంటి ప్రశ్న ఎంతమందికి ఉంది? హరే కృష్ణ. ఎవరికైనా ఈ ప్రశ్న ఉందా? అందరికీ ఉందండి. అందరికి ఉంది. వెరీ గుడ్. ఓకే, దానికి ఇప్పుడు భగవంతుడు సమాధానం చెప్పబోతున్నారు అన్నమాట. ఓకే. సో కృష్ణ ఏమంటున్నారంటే నా దత్తే, నాతో పాటు అందరూ చెప్పండి, నా దత్తే కస్యచిత్ పాపం నా దత్తే కస్యచిత్ కసిచిత్ పాపం నై నచైవ సుకృతం విభుః న చైవ చైవ స్మృతం వికృతం విభుః విభుం అజ్ఞానే అజ్ఞాని ఆవృతం ఆవృతం జ్ఞానం 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 తేన తేన ముహ్యంతి ముహ్యంతి ముఖ్యంతి జంతవాః. జంతవా జంతవా మళ్ళీ ఒకసారి చెప్దాం. నా దత్తే కస్యచిత్ పాపం నా దత్తే దత్తే కసిచిత్ పాపం నచైవ సుకృతం విభుః న చైవ చైవ సుకృతం సుకృతం విభుః విభుం అజ్ఞానేనావృతం జ్ఞానం అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవాః. తేన ముహ్యంతి జంతవః. జంతవః. సో భగవంతుడు ఏమంటున్నారంటే భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. ఆయనను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించడి అజ్ఞానముచే మోహము నొందుచుందురు. సో భగవంతుడు ఏమంటున్నాడంటే నేను ఎవరి యొక్క పాప పుణ్యాలని స్వీకరించను, ఎవరు ఏ ఏ కర్మలు చేస్తారో వాటికి ఫలితాన్ని ఇస్తూ ఉంటాను నేను అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం జీవితంలో ఏదైతే అనుభవిస్తున్నామో దానికి కారణం ఎవరు? మనమే వెరీ గుడ్, వెరీ గుడ్. మనమే. మనం చేసేటటువంటి కర్మలు. మనం మనం ఏం అనుభవిస్తున్నామంటే మనం చేసినటువంటి కర్మ యొక్క ఫలితాల్ని అనుభవిస్తున్నాం అన్నమాట. ఓకే. సో ఇది ఎలా ఉంటుందంటే మనము జీవాత్మ తనకి స్వేచ్ఛ ఉంటుందన్నమాట. సంకల్పం చేసేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది. తన స్వేచ్ఛా సంకల్పం ఉపయోగించి విషయాలు కోరుకోవచ్చు. మనకు కోరుకునే రైట్, అర్హత ఉంది మనందరికీ. ఏదైనా కోరుకోవచ్చు మనం. పరమాత్మ ఆంక్షలు కర్మఫలం ఆధారంగా మంజూరు చేయబడతాయి. భౌతిక ప్రకృతి చేయబడుతోంది కోరికలకు అనుగుణంగా చర్యలు చేపట్టడం. ఓకే. ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా దీన్ని తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు జీవ అంటే ఎవరు? మనము. సో మనము కోరికలు కోరుకుంటాము. అప్పుడు భగవంతుడు మన కర్మ ఫలం ఆధారంగా అవి మనకు ఇవ్వవలసింది అని ప్రకృతిని ఆదేశిస్తాడు. సో ప్రకృతి ద్వారా మనకు సమస్త విషయాలు మనకి సంభవిస్తాయి అన్నమాట. సో జీవుడు తాత్కాలికంగా సంతోషపడతాడు, కానీ అతని కోరిక తీరదు. అతనికి మరింత ఎక్కువ మరియు ఉన్నతమైనది కావాలని కోరుకుంటుంటాడు. సో
తన కోరిక తీరినా కూడా మళ్ళీ ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంటాడు అనమాట. సో మనకి ఎంత అర్హత ఉందో అంత అది మాత్రమే మనకు ప్రాప్తిస్తుంది. ఎలా ఉంటుందంటే ఇది, మీరు హోమ్ లోన్ గురించి బ్యాంకుకి అప్లై చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మన ఎలిజిబిలిటీ బట్టి ఇస్తారు. అంతే, మన క్రెడిట్ స్కోర్ చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అయ్యా మీకు ఇంత క్రెడిట్ స్కోర్ ఉందండి, మీకు ఇంత ఎలిజిబిలిటీ ఉందండి, సో ఇంతే మాత్రం మీకు లోన్ వస్తుంది. మన ఎలిజిబిలిటీ 10 లక్షలు ఉందనుకోండి, నాకు ₹1,00,00,000 కావాలంటే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే మనకు అంత ఎలిజిబిలిటీ లేదు, అంత క్రెడిట్ స్కోర్ లేదు మనకి, కాబట్టి ఇవ్వరు. సో వాళ్ళు శాంక్షన్ చేస్తారు, ఆ బ్యాంక్ మేనేజర్లు శాంక్షన్ చేస్తారు. చేసిన తర్వాత మనకు ఆ చెక్ ని ఆ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ తీసుకొచ్చి మన చేతిలో పెట్టేస్తాడు. పెట్టిన తర్వాత మనము దాన్ని బ్యాంకులో వేసుకోవడమో లేదా బిల్డర్కి ఇవ్వడమో ఇస్తే వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. అదే విధంగా జీవుడు కూడా తనకి ఇచ్చా శక్తి ఉంటుంది అనమాట, కోరుకునే శక్తి ఉంటుంది. నాకు ఏదైనా కోరుకోవచ్చు. భగవంతుడి ముందర తన కోరికల్ని పెడతాడు. భగవంతుడు వీరికి ఎంత ఎలిజిబిలిటీ ఉంది, వీరికి ఎన్ని పుణ్యకర్మలు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని చెక్ చేస్తాడు. చెక్ చేసుకొని శాంక్షన్, ఫలానా జగదీష్ ప్రభు ఉన్నారు, ఆయన ₹1,00,00,000 కావాలని కోరుకుంటున్నారు. సో ₹1,00,00,000 ఆయనకి ఓ, వచ్చే విధంగా ఆయన పుణ్యం ఆల్రెడీ చేసుకొని ఉన్నాడు. సో జగదీష్ ప్రభుకి ₹1,00,00,000 శాంక్షన్ అని భగవంతుడు శాంక్షన్ చేస్తాడు. చేసిన తర్వాత అది మనకి ప్రకృతి ద్వారా అందుతుంది. ఆ ₹1,00,00,000 ఎలాగైతే బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ద్వారా మనకి చెక్ అందుతుందో ఆ విధంగా మనకి అది ప్రకృతి ద్వారా అందుతుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ లేదనుకోండి, అందదు. ఓకే, సింపుల్. జీవుడు కోరికలు కోరుకుంటాడు, భగవంతుడు కర్మఫలం ఆధారంగా దాన్ని తిరస్కరించడమా లేకపోతే మనకి అనుగ్రహించడమా చేస్తాడనమాట. ఓకే, సో జీవుడికి మనకున్నటువంటి ఆ ఇచ్ఛాశక్తి భగవంతుడి ముందట మనం పెడతాము. భగవంతుడు మన పుణ్య కర్మల ఆధారంగా మనకి ఇవ్వడమా ఇవ్వకపోవడమా అనేటువంటిది భగవంతుడు నిర్ణయిస్తాడు. నిర్ణయించి ప్రకృతి ద్వారా మనకి అందజేస్తాడు అనమాట. సో ఇప్పుడు దీంట్లో భగవంతుడు కొందరి యందు పక్షపాతంగా ఉన్నాడు, కొందరి యందు కరుణిస్తున్నాడు అనేటటువంటి ఏదన్నా ఉందా? లేదు. ఓకే, నేను ఉదాహరణకి చెప్తానండి. నేను చాలా మందిని చూస్తుంటాను. ఒక వ్యక్తి 45 కోట్లు పెట్టి భగవంతుడు కిరీటం చేయించాడు. వెంకటేశ్వర స్వామికి తిరుమల తిరుపతిలో 45 కోట్లు పెట్టి వజ్ర కిరీటం చేయించాడు. నేను అనుకున్నారు, ఇంత సంపన్నుడు భగవంతుడు ఈయనకి ఎంతో అనుగ్రహిస్తాడు, ఎంతో ఈయన జీవితంలో భగవంతుడు ఈయన ఎక్కడికో తీసుకెళ్తాడని నేను అనుకున్నాను అనమాట. ఆ వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. చూడు, భగవంతుడికి ఆయన గొప్ప బహుమతులు కానుకలు ఇవ్వడం వల్ల ఆయన జీవితమే ఉద్ధరింపబడలేదు. అది ఏ విధంగా సంపాదించి తెస్తున్నాడో భగవంతుడికి తెలుసు. సరైన రీతిలో సంపద భగవంతుడికి తెలుసు అన్నమాట. భగవంతుడు దాన్ని చూస్తాడు, నువ్వు ఏ విధంగా తీసుకొస్తున్నావో అనేటటువంటి విషయాన్ని చూస్తాడనమాట. అంతే తప్ప ఏదో ఒకరు గొప్ప తెచ్చిచ్చారనగానే పొంగిపోయి వాళ్ళకి అన్ని అనుగ్రహించడం ఉండదు. ఓకే, సో అది మనము తెలుసుకోవలసింది. ఓకే, తర్వాత మనుష్యుడు ఏ విధంగా ఉండాలి, ఈ సృష్టిలో మనం పుట్టిన తర్వాత ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా ఉండకపోవడం వల్లనే మనము సమస్త పాపాలు చాలా చాలా పాపాలు చేస్తూ ఉన్నాం అనమాట. సో ఈ అధ్యాయానికి మనం ఇచ్చిన పేరులో ఎస్ అయిపోయింది. స్టే ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో ఏ విధంగా ఉండాలి, తామరాకులాగా ఉండాలి. తర్వాత టీ, ఎస్ టీ, టీ అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. టీ అంటే ఏంటి? 3 డూయర్స్, ముగ్గురు కర్తలు ఎవరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. జీవుడు, భగవంతుడు, ప్రకృతి. ఓకే, ఈ ముగ్గురు కర్తలు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత ఈ ఈ అనేటటువంటి అక్షరాన్ని తెలుసుకోబోతున్నాం. ఈక్వల్ విషన్, సమాన దృష్టి అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఓకే, భగవంతుడు ఏం చెప్తున్నాడంటే విద్య, నాతో పాటు అందరూ చెప్పండి, విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే కవి హస్తిని శుని చైవ స్వపాకే చ
స్వపాకేత పండితః పండితః సమదర్శినః. సమదర్శినః మళ్ళీ ఒకసారి చెప్దాం. విద్యా వినయ సంపన్నే విద్యా వినయ సంపన్నే సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ సునీచైవ పండితః సమదర్శినాః. పండితః సమదర్శినః. భగవంతుడు ఏమంటున్నా అంటే వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానమును కలిగిన వారు అగుటచే విద్య వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని, శునకమును, శునక మాంసం తినువానిని, చండాలుని సమదృష్టితో వీక్షింతురు. సో ఎవరైతే విద్య నేర్చుకుంటారో, విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వినయాన్ని పెంపొందించుకోవడం విద్య యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగా విద్యా వినయాల్ని సంపాదించుకున్న వారు ప్రతి ఒక్క జీవి యందు సమాన దృష్టితో వ్యవహరిస్తారు. ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా చూడరు. అందరూ శరీరధారులే, మేమందరం కూడా జీవాత్మలమే. వాళ్ళు కొన్ని కొన్ని కర్మలు చేయడం వల్ల వాళ్ళకి ఆ స్థితి ఉంది, నేను కొన్ని కొన్ని మంచి కర్మలు చేయడం వల్ల నాకు ఈ స్థితి ఉంది. అంతే తప్ప మాకు వాళ్ళకి పెద్దగా తేడా లేదు, ఇద్దరం కూడా జీవాత్మలమే అనేటటువంటి భావనతో ఉంటాడనమాట. సో అలా ఉండడం ఏదైతే ఉందో అది సమాన దృష్టి. ప్రతి ఒక్క జీవిని కూడా సమాన దృష్టితో చూస్తూ ఉంటాడనమాట. గొప్ప గొప్ప యోగులు వాళ్ళు ఆ ప్రతి ఒక్క జీవిలోనూ భగవంతుని యొక్క ఉనికిని చూస్తూ ఉంటారనమాట. అందు గురించని ఎవరిని ఇబ్బంది పెట్టరు, అందరినీ సమాన దృష్టితో చూస్తారనమాట. సో అది మనము అలవర్చుకోవాలి. ఆ స్థితి మనకి ఎలా వస్తుంది? ఒకవేళ గనక మనుష్యుడికి అది లేదనుకోండి, నేను వాళ్ళకంటే గొప్ప, నేను వీళ్ళకంటే గొప్ప, నేను ఎక్కువ చదువుకున్నాను, నేను తక్కువ చదువుకున్నాను, వాళ్ళు తక్కువ చదువుకున్నారు, నాకు ఎక్కువ ఆస్తి ఉంది, వాళ్ళకి తక్కువ ఆస్తి ఉంది, నేను చాలా అందంగా ఉన్నాను, నేను వాళ్ళకి, వాళ్ళు చాలా మన అందవిహీనంగా ఉన్నారు అనేటటువంటి అహంకారం మొదలవుతుంది. సమదృష్టితో చూడడం అలవాటు చేసుకోలేదనుకోండి, అప్పుడు మనకి అహంకారం మొదలవుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనుష్యుడికి అహంకారం మొదలవుతుందో ఇంకా మెల్లమెల్లగా పతనం మొదలవుతుందన్నమాట. సో భగవంతుడికి మనుష్యుల్లో నచ్చని విషయం ఏంటంటే అహంకారము. తనకి అత్యంత దగ్గరైన వాళ్ళలో కూడా అహంకారాన్ని భగవంతుడు సహించడు. ఒకసారి ఏం జరిగిందంట, కృష్ణుడుతో సత్యభామ అందంట, కృష్ణ నేను చాలా అందంగా ఉంటాను కదా, మీరు రామావతారంలో ఉన్నప్పుడు సీతాదేవి వచ్చింది కదా, ఆవిడ కంటే కూడా నేను అందంగా ఉంటాను కదా అని చెప్పేసి ఆవిడ అందంట. అంటే అప్పుడు కృష్ణుడు ఓహో అలాగా నీకు అట్లా అనిపిస్తుందా అని చెప్పేసి ఆయన ఏమనలేదంట. అయితే మన ఇప్పుడు సీతాదేవి కంటే నేను అందంగా ఉంటాను కదా, ఒకవేళ మనని ఇద్దరిని చూస్తే వాళ్ళు సీతారాములే అనే అనుకుంటారు కదా కృష్ణ అని చెప్పేసి ఆవిడ అంటుందంట. అంటే కృష్ణ ఏమంటాడంట, కృష్ణ ఏం చేస్తాడంట, అప్పుడు గరుడుని పిలుస్తాడంట. గరుడుకి కూడా తనకంటే వేగంగా ఎవరు కూడా ప్రయాణించరు అనేటటువంటి అహంకారం పెరిగిపోయి ఉంటుందంట. అయితే గరుడుని పిలిచి, గరుడా నువ్వు వెంటనే వెళ్ళి ఆంజనేయుణ్ణి పిలుచుకొని రా, నేను శీఘ్రంగా ఆయనను చూడాలనుకుంటున్నాను అని చెప్తాడంట. అయితే ఆంజనేయుడికి భగవంతుణ్ణి ఏ రూపంలో కూడా చూడడం ఇష్టం ఉండదు. ఓకే, ఒక్క నిమిషం సమయం ఇవ్వండి దయచేసి. క్షమించాలి. ఓకే. ఓకే. సో అప్పుడు
ఆంజనేయుని పిలుచుకురామని చెప్పేసి గరుడుకి ఆజ్ఞ వేయగానే ఆయన గరుడ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి ఆయన రామనామం జపం చేస్తూ ఉంటాడు. ఈయన చెప్తాడనమాట, మిమ్మల్ని స్వామి రమ్మంటున్నాడు, శీఘ్రంగా మిమ్మల్ని చూడాలంట. అంటే కొద్ది ఒక్క క్షణం ఆగు, నేను నా నిత్య కర్మల్ని నిత్య పూజని ముగించుకొని వస్తాను అంటాడనమాట. అనగానే లేదు లేదు, తొందరగా రండి మీరంటే ఆంజనేయ స్వామి అంటాడే, నువ్వు వెళ్ళే లోపల నేను వస్తా అంటే, లేదు లేదు మిమ్మల్ని నేను తీసుకెళ్ళాలి అని అంటే, "ఆ, లేదు లేదు, నువ్వు వెళ్ళు నేను వస్తాను అంటాడు అనమాట. లేదు లేదు లేదు, మీరు వెంటనే నాతో రండి అంటే, లేదు నువ్వు వెళ్ళు నేను వస్తానని చెప్తాడు. చెప్పగానే సరే అని గరుడ వెళ్తాడు అనమాట. వెళ్తూ ఉంటే ఇంకా వెళ్ళేసరికి గరుడ స్వామిని చేరుకునేసరికి అక్కడ ఆల్రెడీ ఆంజనేయ స్వామి అక్కడ ప్రత్యక్షమై ఉంటాడనమాట. అప్పుడు గరుడుకి అర్థం కాదు, అరే నేనే వేగంగా ప్రయాణిస్తాను అనుకున్న, నాకంటే కూడా ఈయన వేగంగా ప్రయాణిస్తాడని చెప్పేసి ఆయన గర్వభంగం అయిపోయింది అప్పుడు. సో ఎప్పుడైతే ఆంజనేయుడు మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడో, కృష్ణుడు చక్కగా రామచంద్రమూర్తిగా ఆయనకి దర్శనం ఇస్తుంది. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా అండి చక్కగా? ప్రభుజీ. పర్వాలేదా? ఓకే ఓకే సరే. సో ఎప్పుడైతే ఆంజనేయ స్వామి కృష్ణుడిని దర్శించుకుంటాడో, రామచంద్రమూర్తిగా కృష్ణుడు దర్శనమిస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి రాముడు చంద్రమూర్తి మీ దగ్గర పాదాలకి నమస్కరించి, స్వామి చాలా సంతోషం మీ దర్శనమైంది నాకు ఈరోజు. కానీ నాకు ఒక చిన్న సంశయం స్వామి, మీరు ఎప్పుడు కూడా సీతాదేవి తోటి కలిసి ఉంటారు కదా, సీతమ్మతలతో కలిసి ఉంటారు కదా, ఈ రోజు ఏంటి పని మనిషితో కూర్చున్నారు పక్కకి అని అడిగాడంట. అడగగానే సత్యభామకి ఎక్కర్లేని మన అహంకార భంగం అయిపోయింది. అరే నేనేంటి పని మనిషిలాగా అనిపిస్తున్నాను ఈయనకని చెప్పేసి ఆవిడకి ఆ, ఇంకా ఆవిడ అప్పుడు తేరుకుందనమాట తాను ఎంత అందగత్తె అని చెప్పేసి. అలా రాముడు అడిగాడు అనమాట, స్వామి ఆంజనేయ, హనుమ, నువ్వు వస్తుంటే నేను ఎవరు అడ్డగించలేదా అంటే, వస్తుంటే ఎవరో ఒకరు నన్ను మీ ద్వారం దగ్గర ఉన్నారు స్వామి, ఆయన నన్ను అడ్డగించారు. ఆయన అడ్డగిస్తే మరి నువ్వేం చేసావంటే, ఆయన్ని నేను తీసుకొని నా పంటి కింద పెట్టుకున్నానని చెప్పేసి తీసి కింద పడేస్తాడు అనమాట. ఆయన ఎవరంటే సుదర్శనుడు. సుదర్శనుడు కూడా అహంకారం పెరిగిపోతుందంట, నాకంటే శక్తివంతమైన వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఆయన స్వామికి కాపలా కాస్తుంటాడు అనమాట. ఆంజనేయ స్వామి వచ్చేసరికి లోపలికి పంపించాడు. పంపించకపోతే ఈయన ఏం చేస్తాడు, ఆ సుదర్శన్ని తీసి తన పంటి కింద పెట్టేసుకుంటాడు అనమాట. ఇలాగా ఏకకాలంలో స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి ముగ్గురు భక్తుల యొక్క అహంకారాన్ని భంగం చేశాడనమాట స్వామి. సో ఆ విధంగానే భగవంతునికి మనుషుల్లో నచ్చని విషయం ఏంటంటే అహంకారం. అహంకారం వల్ల ఏమవుతుందంటే ఎవరిని సరిగా కేర్ చేయరన్నమాట. నేనే గొప్ప నేను నేను అనే విషయం వల్ల ఏమైపోతుందంటే పతనమైపోతారు. అందు గురించని సమాన దృష్టిని, అందరినీ సమాన దృష్టితో వీక్షించేటటువంటి గొప్ప బుద్ధిని మనం అలవర్చుకోవాలి. ఓకే, అలా అలవర్చుకుంటే అప్పుడు మనము భక్తిలో ముందుకెళ్తాం అనమాట. అయితే మనకి అజ్ఞానం వల్ల ఇది సంభవిస్తుంది అనమాట. ఈ సమాన దృష్టి మనకి ఎందుకు ఉండదంటే ఒక రకమైనటువంటి అజ్ఞానం వల్ల. ఏంటి అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఏహి సంస్పర్శజాభోగ దుఃఖ యోన్య ఏవతే ఆది అంతవంత కౌంతేయ న తేషు రమతే బుధః. సో నాతో పాటు అందరూ చెప్పండి, ఏహి సంస్పర్శజా ఏహి భోగ దుఃఖ యోన్య ఏవతే ఆది అంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖ యోన్య ఏవతే ఆది అంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. సో భగవంతుడు ఏమంటున్నాడంటే, బుద్ధివంతుడైన వాడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణముల యందు పాల్గొనడు. ఓ కౌంతేయ, ఆ సుఖములు ఆది అంతములు కూడియున్నందున తెలివిగలవాడు వాని యందు ప్రియమును పొందడు. సో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, బుద్ధివంతుడు ఎవడు కూడా ఈ భౌతిక భోగాల వల్ల ఆనందపడడు. ఎందుకంటే వాటికి ఆది అంతము రెండు ఉన్నాయి. సో మనుష్యుడికి ఎప్పుడు అహంకారం పెరుగుతుంది అంటే,
తన దగ్గర ఇతరుల కంటే ఎక్కువ తను భోగిస్తున్నాడు అనుకోండి, అది ఐశ్వర్యం వల్ల కావచ్చు, అందం వల్ల కావచ్చు, ఒక పదవి వల్ల కావచ్చు, ఇంకే సుఖం వల్ల కావచ్చు. ఇతరుల కంటే తాను ఎక్కువ భోగిస్తున్నాడు అనుకోండి, ఆయనకి అహంకారం పెరిగిపోతుంది. వాళ్ళకంటే నేను గొప్ప అనేటటువంటి అహంకారం పెరిగిపోతుంది. కానీ భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సమస్త ఈ సృష్టిలో నువ్వు ఏది అనుభవించినా కూడా అది శాశ్వతమైనటువంటి ఆనందం కాదు, అది తాత్కాలికమైనటువంటిదే. ఇది ఎలా ఉంటుంది అంటే, మీకు ఒక ఇష్టమైనటువంటి ఆహార పదార్థం ఉందనుకోండి. ఉదాహరణకి మీకు ఒక గులాబ్ జామున్ ఇష్టం అనుకోండి. మీరు ఇష్టంగా ఒకటి తింటారు, రెండు తింటారు, మూడు తింటారు, నాలుగు తింటారు. అదే పనిగా ఒక 10 తింటారు. తర్వాత అయిష్టం అయిష్టం అయితే తర్వాత 11, 12 తిన్నారనుకోండి, ముందు తిన్నాయన్ని కూడా లోపల నుండి బయటకు వచ్చేస్తాయి. సో ఏ వస్తువు అయితే మనకి ఆనందాన్ని కలిగించిందో అదే వస్తువు మళ్ళీ మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగించడానికి కారణమైపోతుంది. సో ఈ భౌతిక ప్రపంచంలో మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటి అంటే, ఒకానొక సత్యము, మనం ఏది అనుభవిస్తున్నామో అదే మళ్ళీ కొంతకాలం తర్వాత మనకి దుఃఖానికి హేతు అవుతుంది. చక్కగా యుక్త వయసులో పెళ్లి చేసుకుంటాడు, భార్య అంటే చాలా ఇష్టము, జీవిత భాగస్వామి అంటే చాలా ఇష్టం, అన్ని తెచ్చి పెడుతుంటారు. కొందరు అయితే భార్య పేరు చేయి మీద కూడా టాటూ వేయించుకుంటారనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక 6 నెలలు, ఏడాది, 2 సంవత్సరాలు అయిన తర్వాత, అబ్బా దీన్ని ఎందుకు కట్టుకున్నా అనేటటువంటి దుఃఖానికి లోనవుతాడు. ఆ స్త్రీ పురుషుడు కావచ్చు, పురుషుడు స్త్రీని కావచ్చు. సో మొదట్లో ఉన్న ఆనందం కొద్ది కాలం తర్వాత ఏమైంది? మాయమైపోయింది. ఎందుకు? మాయలో కలిసి సో ఈ సృష్టిలో ఉన్న ఏ భోగ వస్తువైనా, ఏ భోగ విషయమైనా కూడా కొద్ది కాలం వరకే మనకి ఆనందాన్ని ఇస్తుంది. సో ఆ విషయం మనం తెలుసుకున్నాం అనుకోండి, ఈ మాత్రం దానికి ఎందుకు పెద్ద నిలగడము అనే భావన వస్తుంది. డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఉంటే ఉన్నాయిలేండి, దానివల్ల పెద్ద ఒరిగేది ఏముంది, శాశ్వతంగా ఉంటాయా నా దగ్గర, ఎందుకు ఈ మాత్రం దానికి నేను నిలగడము, ఇతరులతో ఇతరులతో అహంకారంగా ప్రవర్తించడం అనేటటువంటి జ్ఞాన విషయం, అనేటటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి బుద్ధి మొదలవుతుంది అనమాట. సో ఈ విషయం, ఈ సత్యం తెలుసుకోనంతసేపు నేనే గొప్ప, నేనే అన్ని అనుభవిస్తున్నాను, నా అంత ఎవడు సుఖపడట్లేదు, నా దగ్గర ఉన్నన్ని భోగ విషయాలు ఇంకెవరి దగ్గర లేదని అహంకరిస్తూనే ఉంటాడు. ఓకే. సో అందు గురించి అని భగవంతుడు ఒక ఒక శాంతి మంత్రాన్ని చెప్పారనమాట. ఓకే. ఆ శాంతి మంత్రం ఏంటో తెలుసుకుందాం మనం. పీస్ ఫార్ములా ఈ అధ్యాయంలో. ఎస్ అంటే ఈ స్టే ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో మనం ఏ విధంగా ఉండాలి. ఓకే. తర్వాత టీ అంటే ఏం చెప్పుకున్నాం మనము? 3 doers. 3 doers, ముగ్గురు కర్తలు ఎవరని చెప్పుకున్నాం. తర్వాత ఈ అంటే ఈక్వల్ విషన్, అందరినీ సమాన దృష్టితో చూడాలి. ఓకే. ఆ సమాన దృష్టితో చూడకుండా ఉండడానికి కారణం, భోగాలు ఎక్కువైతే అహంకారం ఎక్కువవుతుంది, దానివల్ల సమాన దృష్టి కోల్పోతున్నాము. సో ఇలా ఉండకుండా శాంతియుతంగా ఉండడానికి భగవంతుడు ఒక ఫార్ములా ఇచ్చారనమాట. పీస్ ఫార్ములా. ఏంటి పీస్ ఫార్ములా? నాతో పాటు అందరూ చెప్పండి. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకా మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రచ్చతి. సో కృష్ణ ఏమంటున్నారంటే, నా సంపూర్ణ భావన యందు ఉన్నవాడు నన్ను సర్వజ్ఞములకు, తపస్సులకు, చరమభోక్తగాను, సకల లోకములకు, దేవతలకు ప్రభువుగాను, సకల జీవులకు లాభమును గూర్చువాణిగాను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడవడి పరమశాంతిని పొందును అని చెప్తున్నాడు అనమాట. ఎవరైతే భగవంతుని పరమభోక్తగా గ్రహిస్తారో, ఈ సమస్త భోగ విషయాలన్నీ భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు, భగవంతుడు నా శ్రేయోభిలాషి అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు శాంతి పొందుతున్నారు. సో మనకి అహంకారం ఎక్కడ నుండి వస్తుంది?
భోగ వస్తువుల నుండి మనకు అహంకారం వస్తుంది. ఆ భోగ వస్తువులన్నీ ఎవరికి సంబంధించినవి? భగవంతునికి సంబంధించినవి. సో అవన్నీ భగవంతునికి సంబంధించినవి, నావి కావు. నేను కేవలము నేను చేసుకున్నటువంటి కొన్ని మంచి కర్మల వల్ల భగవంతుడు తాత్కాలికంగా నాకు అవి అనుభవించేటటువంటి అర్హత ఇచ్చాడు. నా శ్రేయస్సు కోరి నన్ను మెచ్చుకొని భగవంతుడు వాటిని నాకు అనుగ్రహించాడు. కాబట్టి దీనికి నేను ఎందుకు అహంకరించడము? నాలాగే ఈ సృష్టిలో చాలా మంది ఉన్నారు. అందరూ జీవరాశి, అందరూ మనుషులు ఉన్నారు. వాళ్ళకి భగవంతుడు, హరే కృష్ణ, దయచేసి మ్యూట్ లో ఉండండి. ఓకే. సో వాళ్ళకి భగవంతుడు వాళ్ళ కర్మానుసారంగా భగవంతుడే అందరికీ భోగములు ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయననే అందరి శ్రేయోభిలాషి అంటే ఎవరిని శ్రేయోభిలాషి అంటారు? మన మంచి కోరే వాళ్ళని. వెరీ గుడ్, అందరు మంచి కోరేవారు. వెరీ గుడ్. సో అందరి మంచి కోరేవాడు భగవంతుడు. ఓకే. ఆయన భగవంతుడు అందరి శ్రేయోభిలాషి. అందరికీ వాళ్ళ కర్మానుసారంగా భగవంతుడు భోగభాగ్యాలు ఇస్తాడు. కాబట్టి నేనెందుకు అహంకరించడము అనేటటువంటి విషయం మనకు అర్థమవుతే అప్పుడు మనము శాంతిని పొందుతామన్నమాట. సో ఆ విషయం తెలుసుకోకుండా, సో నేనే అన్ని సంపాదించుకున్నాను, వాళ్ళకి సంపాదించుకునేటటువంటి శక్తి లేదు, తెలివి లేదు అనేటటువంటి విషయం మనకి మొదలైందనుకోండి, అప్పుడు మనకి అహంకారము దానివల్ల పతనము అవుతుంది. అది లేకుండా ఉండాలి అంటే భగవంతుడినే పరమభోక్తగా మనము అంగీకరించాలి. అది వాస్తవం కూడా. ఎందుకంటే మనము ఈ సృష్టిలో మనం ఏది అనుభవిస్తున్నా కూడా అది ప్రకృతి ద్వారా మనకి లభిస్తుంది. అవునా కాదా? ఓకే. సో ప్రకృతి ద్వారా మనకి లభిస్తుంది. సో ఆ ప్రకృతి ఎవరి ఆధీనంలో ఉంది? నిన్న భగవంతుడు చెప్పాడు కదా, అజోపిసన్ అవ్యాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మభూతయ. ఓకే. సో నేను ఈ ప్రకృతికి అధ్యక్షుడిని. ఈ ప్రకృతి నా ఆధీనంలో ఉంది. ఆ ప్రకృతి ద్వారా మనకి సమస్తము లభిస్తున్నాయి. మనం ఏది సృష్టించుకోవట్లేదు. మనం సృష్టించుకునేది ఏంటి అంటే పుణ్యము, పాపము, అంతే. ఈ రెండు మాత్రమే మనము సృష్టించుకుంటున్నాం. మంచి కర్మల వల్ల పుణ్యాన్ని సృష్టించుకుంటున్నాం, చెడు కర్మల వల్ల పాపాన్ని సృష్టించుకుంటున్నాం. వీటి యొక్క ఫలితాల్ని మనకి భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. సో ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నంత మాత్రం చేత మనము శాంతికి లోనవుతున్నాం అన్నమాట. అది భగవంతుడు మనకి ఈ అధ్యాయంలో చెప్పారు. ఈ ప్రపంచంలో ఈ అధ్యాయం యొక్క సారాంశం మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ ప్రపంచంలో ఏ విధంగా ఉండాలి? తామెరాకులాగా ఉండాలి. తామెరాకు మీద నీటి బొట్టు పడ్డంత మాత్రం చేత అదేం తడవదు. అది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఏది చేస్తున్నా కూడా దేనికి కూడా అటాచ్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత త్రీ డూవర్స్, ముగ్గురు కర్తలు. ఈ నాకు సంభవించేది ప్రతిదీ కూడా భగవంతుని నుండి నాకు, భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల నాకు వస్తుంది. భగవంతుడు నా పుణ్య పాప కర్మలని పరిశీలన చేసి నాకు ఇస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే. తర్వాత అందరి యందు సమాన దృష్టితో, ఈక్వల్ విషన్, అందరి యందు సమాన దృష్టితో ఉండాలి. ఓకే. సో అందరి యందు సమాన దృష్టితో, ఎక్కడ అహంకరించకుండా అందరి యందు సమాన దృష్టితో ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. తర్వాత పీస్ ఫార్ములా. ఓకే. సో శాంతియుతంగా, అలాగే మన జీవితంలో ప్రశాంతత నెలకొనాలంటే భగవంతుడే పరమభోక్త. సమస్త భోగాలు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఆయననే అందరికీ, జీవులకి వాళ్ళ కర్మానుసారంగా అందరికీ ఆయనే ఇస్తున్నాడు. కాబట్టి నేనేం సృష్టించుకోవట్లేదు, ఆయన ఇస్తున్నాడు. నా యొక్క పుణ్య పాప కర్మల్ని పరిశీలన చేసి ఆయన ఇస్తున్నాడు. కాబట్టి నేను దేనికి అహంకరించాల్సినటువంటి అవసరం లేదు అని మనము తెలుసుకోవాలి. ఈ అధ్యాయం ద్వారా మనకి భగవంతుడు చెప్పాడనమాట. సో ఈ అధ్యాయంలో కొద్దిగా ఈ స్థితికి చేరడానికి ఒక ముఖ్యమైనటువంటి సాధన గురించి చెప్పాడు భగవంతుడు. సో అది ఈ రోజు నేను చెప్పలేదు. ఎందుకు అంటే
రేపటి అధ్యాయంలో ఆ సాధన గురించి గొప్ప విశేషమైన డీటెయిల్డ్ గా ఉంటుందన్నమాట. అదేంటి అంటే అష్టాంగ యోగ పద్ధతి. ఓకే. సో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనకి ఈ ప్రపంచంలో మీరు ఆ, ఎవరిని అడిగినా కూడా యోగా అంటే ఏందని చెప్పేస్తారు అందరు కూడా. యోగా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, చాలా తక్కువ మందే ఉంటారు యోగా అంటే తెలియని వాళ్ళు. మన సనాతన ధర్మానికి చెందని వాళ్ళైనా కూడా యోగా అంటే అందరికీ తెలుస్తుంది. అసలు ఈ యోగా ఎందుకు ఇచ్చాడు భగవంతుడు, యోగా నేర్చుకొని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అనేటటువంటి అష్టాంగ యోగ పద్ధతిని రేపు 6వ అధ్యాయంలో మనము వివరంగా తెలుసుకుందాం. కాబట్టి రేపటి అధ్యాయాన్ని వినడానికి మళ్ళీ మనం 8 గంటలకు కలుసుకుందాం. ఓకే. సో ఈ 5వ అధ్యాయానికి ఒక చక్కటి ఫలశ్రుతి ఉందండి. అది చెప్పుకొని మనము ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుందాము. ఈ రోజు అధ్యాయానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి రాసి పెట్టుకోండి. మళ్ళీ రేపు మనము ఆ ప్రశ్నలు తీసుకుందాము. ఎందుకంటే నేను ఈరోజు ఒక కార్యక్రమంలో ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ సమయము కేటాయించలేకపోతున్నాను, క్షమించండి. సో ఈ అధ్యాయానికి ఉన్నటువంటి ఫలశ్రుతి ఏంటి అంటే ఆ పింగళుడు అనే ఒక బ్రాహ్మణుడు తన చిన్న వయసులో తన తండ్రి ద్వారా సమస్త ఆ, బ్రహ్మజ్ఞానాన్ని, బ్రాహ్మణుడు ఎలా ప్రవర్తించాలనేటటువంటి విషయాలు నేర్చుకున్నాడు. కానీ అతనికి ఆ ఆ విషయాలు రుచించలేదు. రుచించక ఆయన సంగీత వాయిద్యాల మీద, నాట్యం మీద ఆసక్తి పెంచుకొని వాటిని ఆయన మన నాట్యం చేస్తూ సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఆయన పాపులర్ అయిపోయాడు అనమాట, ఫేమస్ అయిపోయాడు అనమాట. అయితే ఈయన ఉన్నటువంటి ఆ సంగీతం మీద పట్టుని, నాట్య శాస్త్రం మీద ఈయనకున్నటువంటి పట్టును చూసి ఆయన ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న రాజు ఈయనని ఆస్థాన గాయకుడిగా పెట్టుకోగానే ఈయన రోజు రాజుగారిని అలరించేవాడు. గానంతో, నాట్యంతో రాజుకు చాలా దగ్గర అయిపోయాడు అనమాట. సో రాజుకు దగ్గరైపోయిన తర్వాత ఇంకా లేనిపోని చాడీలన్నీ ఇతరుల మీదైనా రాజుకు చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. ఎందుకంటే ఇతరుల మీద చాడీలు చెప్పడం వల్ల రాజుకి వాళ్ళ మీద ద్వేషం పెరుగుతుంది, ఈయన మీద చక్కటి దయ కలుగుతుంది. కాబట్టి ఈయన ఒక్కడే మంచోడు అనేటటువంటి భావన కలుగుతుంది అనే భావనతోని రాజుని అట్లా లేనిపోని రాజుకి చాడీలు చెప్తున్నాడు అనమాట. ఈయనకి అరుణ అనే ఒక భార్య ఉండేదన్నమాట. ఆవిడ చాలా చాలా దుర్మార్గురాలన్నమాట. భర్త అంటే గౌరవం లేదు. ఏదో ఒక ఆవేశంలో చాలా తక్కువ స్థాయి అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. సో ఆవిడకి భర్త అంటే గౌరవం లేదు, ఇతర వ్యక్తులతోటి సంబంధం పెట్టుకొని ఆవిడ జీవిస్తూ ఉండేదన్నమాట. భర్తకు ఒకసారి ఈవిడ వేరే వాళ్ళతో తిరుగుతుందని చెప్పేసి అనుమానం వచ్చింది. ఆ విషయం ఆయన భార్యకు తెలిసింది, పింగళుడి యొక్క భార్యకు తెలిసింది. తెలియగానే ఆవిడ ఏమనుకుందంటే ఇంకా నా భర్త నన్ను ఆ క్షమించడని చెప్పేసి భర్త ఈవెన్ ఏమో చేసే కంటే ముందే ఆవిడ ఏం చేస్తుంది, ఓ రోజు పడుకున్నప్పుడు ఈ పింగళుణ్ణి తల నరికేసి చంపేస్తుంది. చంపేసి ఇంకా ఆవిడ విచ్చలవిడిగా తిరుగుతుంది అనమాట. కొద్ది రోజులైన తర్వాత సుఖ వ్యాధులు సంక్రమించి ఆవిడ కూడా మరణిస్తుంది. మరణించిన తర్వాత ఈ పింగళుడు మరణించిన తర్వాత నరకలోకాలకు వెళ్ళి చాలా ఆ, శిక్షలు అనుభవించి మళ్ళీ ఒక గ్రద్దలాగా జన్మిస్తాడనమాట. సో ఈ పింగళుడి యొక్క భార్య ఎవరైతే ఉందో ఆవిడ కూడా నరకానికి వెళ్ళి శిక్షలు అనుభవించి కింద ఒక అరణ్యంలో రామచిలుకలాగా జన్మిస్తుంది. సో అయితే గద్దకి ఎప్పుడైనా కూడా చిన్న చిన్న జీవుల్ని, పక్షుల్ని తినేటటువంటి మాంసం వాటిని తింటూనే దాని ఆహారాన్ని, ఆకలిని తీర్చుకుంటుంది. ఓ రోజు అరణ్యంలో ఈ గ్రద్ద ఈ చిలుకని చూస్తుందన్నమాట. సో ఆల్రెడీ రెండిటికి జాతి వైరం, మళ్ళీ పూర్వజన్మలో కూడా ఇద్దరు కూడా భార్య భర్తని పింగళుని చంపేసింది. ఇప్పుడు ఆ పగ కూడా ఈ జీవుల్లో ఉంది. సో ఈ గద్ద చిలుకని వెంటాడుతూ వెంటాడుతూ ఆ చిలుక ఎగురుతుంది, ఈ గద్ద దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఈ గద్ద ఏం చేస్తుందంటే చిలుకని తన గోళ్ళతోని ఇలా కొడుతుంది అనమాట. ఈ వీపు మీద, చిలుక వీపు మీద కొట్టగానే తన వీపుకి తీవ్రమైనటువంటి గాయం అయిపోయి ఏమవుతుందంటే ఆ చిలుక ఒక నదిలో పడిపోతుంది అనమాట. ఆ నది ఎండిపోయి ఉంటుంది. ఆ ఎండిపోయిన నదిలో ఒక పుర్రె ఉంటుందన్నమాట. ఆ పుర్రెలో కొన్ని నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళలో పడిపోతుంది. పడిపోగానే గద్ద దాన్ని పట్టుకుందామని కిందికి దిగుతుంటే ఒక బోయేవాడు ఏం చేస్తాడంటే బాణం వేస్తాడు. వేయగానే ఆ గద్ద కూడా బాణం తలిగి అదే పుర్రెలో పడిపోతుంది అనమాట. ఆ పుర్రెలో ఉన్నటువంటి నీళ్ళలో పడిపోతుంది. పడిపోగానే ఇద్దరు కూడా చనిపోతారు. చనిపోయి ఈ రెండు శరీరాల్లో ఉన్నటువంటి ఆత్మలని యమధర్మరాజు ముందట ప్రవేశపెట్టగానే యమధర్మరాజు వీళ్ళ ఏమేం పాపాలు చేశాడో అవన్నీ వాళ్ళకే చెప్పి వినిపిస్తాడనమాట. వినిపించగానే ఇంత చండాలమైనటువంటి జీవితం గడిపామా అని వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం ఇస్తుంది.
అదంతా విన్న తర్వాత యమధర్మరాజు ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లి స్వర్గాల్లో వదిలిపెట్టేసి రండి అని చెప్తాడనమాట. వీళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు. అదేంటి యమధర్మరాజా, మేము ఎన్నో పాపాలు చేసాం, మా పాపాలు మాకే చాలా అసహ్యం వేసింది వింటుంటే, అలాంటి మమ్మల్ని స్వర్గానికి పంపిస్తున్నారు, ఏంటి కారణం అంటే మీరు చాలా పాపాలు చేశారు, మీరు చేసిన పాపాలకి చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంది, కానీ మీ అదృష్టం కొద్దీ మీ మరణ సమయంలో మీరు ఒక గొప్ప బ్రాహ్మణుడి యొక్క పుర్రెలో పడి చనిపోయారు అని చెప్తాడనమాట. అయితే వత్స అని వటుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. ఆయన ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా భగవద్గీతలోని 5వ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడు అనమాట. ఆ పారాయణ చేయడం వల్ల తన శరీరం మొత్తం కూడా మంత్రపూరితం అయిపోయిందనమాట. మంత్రపూరితం అయిపోయి ఇంకెప్పుడైతే తాను ఆ మరణ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత తన అస్థికల్ని నదిలో కలపడం కలిపిన తర్వాత కొన్ని అస్థికలు తన పుర్రె మొత్తం నదిలో కలిసిపోకుండా ఉండింది. దాంట్లో కొన్ని నీళ్ళు వచ్చి చేరుకున్నాయి. దాంట్లో వీళ్ళిద్దరు పడి చనిపోవడం వల్ల తన శరీరం పునీతమైనటువంటి తన శరీర అవయవాల్లో చనిపోవడం వల్ల వీళ్ళకు కూడా ఆ పుణ్యము దక్కిందనమాట. మనం చాలా తీర్థాలకు వెళ్ళి స్నానం చేస్తుంటాం. దాని ఎందుకు తీర్థానికి ఉన్న మహిమ ఏంటంటే అక్కడ ఏ మహాత్ముడో ఆ తీర్థాన్ని నెలకొల్పాడు, అక్కడ స్నానం చేశారు, అక్కడ తపస్సు చేసుకున్నారు కాబట్టి ఆయా తీర్థాలకు వెళ్ళి మనం స్నానం చేసినంత మాత్రం చేత మనకి పుణ్యం లభిస్తుంది అనమాట. అదే విధంగా ఈ పాపాత్ములైనా కూడా ఆ పుణ్యాత్ముడి యొక్క పుర్రెలో పడి చనిపోవడం వల్ల వీళ్ళు కూడా పుణ్యలోకాల గతి దక్కిందనమాట. సో అంత పవిత్రమైనటువంటిది ఈ భగవద్గీతలోని 5వ అధ్యాయం. ఓకే, సో రేపు మనము 6వ అధ్యాయం గురించి తెలుసుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం అండి 6వ అధ్యాయం, 6వ అధ్యాయము. ఓకే, అండ్ ఇంకొక గొప్ప విషయం 6వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. సో మనము ఏది చేసినా కూడా ఒక ప్రయోజనం గురించి ఆలోచిస్తాము, దానిలో తప్పు లేదు. సో మీరు భగవద్గీత చెప్తున్నారు, భక్తి చేయమంటున్నారు, జపం చేయమంటున్నారు, మరి ఇది చేస్తూ వీటికే సమయం కేటాయించి పర్ఫెక్ట్ అవ్వలేదనుకోండి వీటిలో, అప్పుడు మా పరిస్థితి ఏంటి? అటు ఈ భౌతిక సుఖాలు అనుభవించలేకపోయాము, అటు మన ఆధ్యాత్మికంగా కూడా పురోగతి పొందలేదు. అప్పుడు పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న ఎంతమందికి ఉంది? హరే కృష్ణ. ఓకే, ఎంతమందికి ఉంది ఆ ప్రశ్న? అందరికీ ఉంటుంది ప్రభుజీ. భౌతికంగా అనుభవించలేదని కాదు, కానీ ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాం అన్న బాధ ఉంది ప్రభుజీ. సో ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతే ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం కూడా రేపటి అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఓకే, సో మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకు కలుసుకుందాం. దయచేసి క్షమించండి, ఈరోజు నేను ప్రశ్నలు తీసుకోవట్లేదు, రేపు తీసుకుంటాను. ప్రశ్నలు ఏమైనా ఉంటే రేపు మీరు రాసి పెట్టుకోండి, రేపు ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే ఈరోజు వేరే కార్యక్రమంలో ఉన్నందువల్ల నేను ప్రశ్నలు తీసుకోలేకపోతున్నాను. ఓకే, సో అలాగే మనకి అధ్యాయానికి సంబంధించినటువంటి పోల్ కూడా భువనమాతాజీ మన వాట్సాప్ గ్రూప్ లో పెడతారు. అందరూ కూడా మీరు ఎంత మేరకు నేర్చుకున్నారో అనేటువంటి విషయాన్ని పోల్ ద్వారా తెలుసుకోండి. ఓకే ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా సంతోషం. భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చేసేటటువంటి ఆధ్యాత్మిక భౌతిక ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని కోరుకుంటూ, వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नमाचार्य श्री हरदास ठाकुर की जय. హరే కృష్ణ. हरे कृष्ण. కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण. दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी, प्रणाम। दंडवत.